హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మేము దుబాయ్‌కి వచ్చాం కదా! ఫస్ట్ డే రోజు ఫస్ట్ అయితే మేము దుబాయ్ ఫ్రేమ్ చూడ్డానికి బయలుదేరామనమాట. సో, ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని అందరం దుబాయ్ ఫ్రేమ్ చూడ్డానికైతే బయలుదేరాము. ఆల్మోస్ట్ ఫ్రేమ్ దగ్గరకైతే వచ్చేసాము. చూడండి ఫ్రేమ్ ఎంత అందంగా కనిపిస్తుందో. సో, ఫ్రేమ్ పైకి ఎక్కి పైనుంచి సిటీ అంతా చూడొచ్చంట. చూద్దాం. ఇది దుబాయ్ ఫ్రేమ్ అండి. దాని ముందు నిల్చొని మనము తల ఎంత పైకి ఎత్తి చూసినా చాలా హైట్లో ఉంది. మెడ అయితే చాలా నొప్పొస్తుంది. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది. అది గ్లాస్ అనమాట. దాని లోపల నుంచి నడుచుకుంటూ మనం అక్కడ లిఫ్ట్ ఎక్కి పైకి ఎక్కొచ్చంట. ఇక్కడ మా అమ్మాయి ఫ్రేమ్ని ఫొటోస్ వీడియోస్ తీస్తుంది. మా అబ్బాయి అయితే పైకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకుందాము, ముందైతే పైకి వెళ్దాం రండి అని తీసుకెళ్తున్నాడు. ఇంకా మేము కూడా వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఫ్రేమ్ దగ్గర పైకి ఎక్కడానికి చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. సో మేము కూడా అక్కడ క్యూలో నిల్చున్నాము. ఒక 50 మెంబర్స్ని అలా కొంచెంగా లోపలికి ఎలో చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపల కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. మనల్ని ఫొటోస్ కూడా తీస్తున్నారు అక్కడ. అంటే ఫ్రేమ్ మ్యూజియం లాగా ఉందన్నమాట లోపల. ఇది చూసిన తర్వాత లిఫ్ట్ అయితే ఎక్కి పైకి వచ్చేసాము. ఇక్కడ పైన మొత్తం గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ మీద అలా నడుస్తున్నారు. గ్లాసులోంచి కిందకి చూస్తే భయమేస్తుంది. కింద వ్యూ అయితే మొత్తం సిటీ కనిపిస్తుంది అన్నమాట. నాకైతే ఎక్కడానికి భయమేసి నేను అక్కడే నిల్చున్నాను. వీళ్ళు మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే మెల్లిగా గ్లాస్ మీదకైతే ఎక్కేసాను. ఎక్కినాను కానీ ఒక్కసారిగా కిందికి చూశాను. చూస్తే వామ్మో ఎంత భయం వేసిందంటే, చాలా కిందకి చూస్తే అసలు ఇంకా అడుగు కూడా కదిలించి ముందుకు వెళ్ళాలి అనిపించట్లేదు. అలాగే నిలబడిపోయాము.
పైకెక్కిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్‌లో ఉంచి సిటీ అంతా కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే, కింద ఫ్రేమ్‌కి పార్క్ గూడా ఉంది. పార్కు పక్కనే అది మెయిన్ రోడ్డు. రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ చీమల్లాగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయంటే, మనం అదే హైట్‌లో ఉన్నాం. సో, పొడవుగా కనబడేది బుర్జ్ ఖలీఫా. ఇక్కడికి కూడా బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది ఫ్రేమ్ పైనుంచి చూస్తే. దుబాయ్ ఫ్రేమ్‌కి ఒకవైపు న్యూ దుబాయ్ అంట. ఇంకొక వైపు ఓల్డ్ దుబాయ్ అంట. అది కూడా చూద్దాము. సో, ఇటువైపు కనిపించేది ఇది న్యూ దుబాయ్. ఇది ఇంకొక వైపు. ఇటు ఓల్డ్ దుబాయ్ కనిపిస్తుంది. చూపిస్తాను. కింద అయితే రోడ్లున్నాయి. సో, ఈ గ్లాస్‌లో ఉంచే మనం చూడాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపించేది ఓల్డ్ దుబాయ్. ఇక్కడున్న బిల్డింగ్స్ అన్నీ ఒక 5, 6 ఫ్లోర్సే ఉంటాయి. సో, న్యూ దుబాయ్‌లో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇది న్యూ దుబాయ్. ఇంకా ఇదైతే సిటీ. పెద్ద పెద్ద రోడ్లు, ట్రాఫిక్, కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓల్డ్ దుబాయ్‌లో అయితే ఒక 5, 6 ఫ్లోర్ల వరకే ఇండ్లున్నాయి. నాకైతే ఒకసారి అటువైపు వెళ్ళి చూస్తున్నాను, ఒకసారి ఇటువైపు వెళ్ళి చూస్తున్నాను. భలే అనిపించింది. ఫ్రేమ్‌కి ఓల్డ్ దుబాయ్, ఇంకోవైపు న్యూ దుబాయ్ అసలు భలే ఉంది. ఇప్పుడైతే మేము లిఫ్ట్‌లోంచి కిందకి దిగుతున్నాము. ఈ లిఫ్ట్ ఎంత స్పీడ్‌గా కిందికొస్తుంది అంటే 1 సెకండ్‌కి ఒక ఫ్లోర్ చేంజ్ అవుతదంట. చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఎంత హైట్‌లో ఉందంటే, మేము దిగేసరికి ఎంత లేదన్నా ఒక 6, 7 మినిట్స్ పట్టింది. 1 సెకండ్‌కి ఒక ఫ్లోర్ అంటే అసలు భలే అనిపించింది పైనుంచి చూస్తుంటే. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోకి ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి.